హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం మన వరకు వచ్చేంత వరకు దాని వాల్యూ అయితే తెలియదు. నాలాంటి వాళ్ళకైతే మన వరకు రాకముందు ఆ ప్రాబ్లం ఏదైనా సరే అది చిన్నగానే కనిపిస్తుంది. అది మనం ఫేస్ చేసే టైం వస్తే మాత్రం ఖచ్చితంగా దాని వాల్యూ అనేది కంపల్సరీ మనకైతే తెలుస్తుంది. అదేంటంటే మార్కెట్ ఉన్న టైంలో అయితే పిల్లలైతే ఒక 15 డేస్ 20 డేస్ అట్లా అమ్మ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. అప్పుడైతే ఏం అనిపించలేదు. అంటే ఇంట్లో సరిగ్గా వంట చేయకపోయినా, లేదంటే ఇంకా వేరే వేరే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇంట్లో పనులు, అవి చేసుకోవడానికి కూడా ఏం అనిపించలేదు అసలు నిజంగా కూడా. 20 డేస్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత నేనైతే మార్కెట్కి 7కి 7:30కి అట్లా వెళ్ళిపోతుంటుండే. చాయ్ తాగేసి వెళ్ళిపోతుండే. ఒక్కోసారి అయితే పిల్లలు అప్పటి వరకు కూడా ఇంకా లేచేవాళ్ళు కారు. లేవకముందే వెళ్ళిపోయి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేదాన్ని నేను. ఆఫ్టర్నూన్ టైంకి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు చేసుకోవడమే సరిపోతుండే. పిల్లలతో అయితే అస్సలు టైం స్పెండ్ చేయలేకపోయాను నేను. అంతకుముందు ఏమనిపించేదంటే, అంటే నేను ఇంటికాడ ఉన్న టైంలో ఎట్లా అనుకునేదానంటే, ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా మదర్సు, వాళ్ళైతే అన్ పిల్లలతో మొత్తం గోల లేకుండా హాయిగా ఉంటారు. మంచిగా వర్క్ చేసుకొని టైంకి ఫుడ్ తిని కరెక్ట్ టైం ప్రాసెస్ ఉంటుంది కదా వాళ్ళకి అని అనుకునేదాన్ని. కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయలేక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకైతే ఇప్పుడు అర్థమైంది ఆ విషయం. మనం ఎంత బిజీగా ఉన్నా మన పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా చేసి పెట్టలేకున్నప్పుడు మనకు మంత్లీ శాలరీ ఎంత వచ్చినా కానీ పెద్ద అయితే ఏం హ్యాపీ అయితే అనిపించదేమో. నాకైతే అదే అనిపించింది. నా థింకింగ్ ఎంత రాంగ్గా ఉందో నాకైతే నేను ఫేస్ చేసేంత వరకు కూడా నాకు అది అర్థం కాలేదు నిజంగా కూడా. పిల్లలు అడిగినవి మనం చేయలేక కాకపోయినా మనకు టైం లేక కూడా ఒక్కోసారి తర్వాత చేస్తాను, నెక్స్ట్ డే చేస్తాము, అట్లా పోస్ట్పోన్ చేస్తూ వాళ్ళనైతే పాపం డిసప్పాయింట్ చేస్తాం మనం. అట్లయితే పిల్లలకి మన మీద ప్రేమ కూడా తగ్గిపోతుంది. అయితే ఈరోజు నేను మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో నాకు చాలా వర్క్ ఉంది. అసలు ఇంట్లో పనులు ఉన్నాయి, చాలా చిన్న చిన్న పనులు, రాసుకోవడం ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ పిల్లలు ఏమైనా స్నాక్స్ చేయి మమ్మీ, స్నాక్స్ చేయమని అడుగుతుంటే అవన్నీ పక్కన పెట్టేసి నేనైతే పకోడీ చేయనా అంటే, చేయి మమ్మీ పకోడీ తింటామని చెప్పారు. సరే అని చెప్పి నేనైతే పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒక సైడ్ నుంచి చేస్తున్నాను, వాళ్ళు టీవీ చూసుకుంటూ అయిందా మమ్మీ అయిందా మమ్మీ అని అడుగుతూనే ఉన్నారు. అయితే చేస్తున్న కొద్దీ కొంచెం కొంచెం చల్లకాగానే చేస్తుంటే తినేస్తున్నారు వాళ్ళు. మనం పెద్ద పెద్ద ఐటమ్స్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ చిన్న చిన్న కోరికలను అయితే ఖచ్చితంగా తీర్చాలి. లేకపోతే పిల్లలతో టైం స్పెండ్ చేయలేనప్పుడు మనం ఎంత సంపాదించినా, ఎంత లగ్జరీ లైఫ్ వాళ్ళకి ఇచ్చినా కానీ చైల్డ్హుడ్ అయితే అసలు రాదు. మళ్ళీ చిన్నతనం అనేది పిల్లల్లో ఎక్కువ గుర్తుండిపోతుంది. మేము చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం, మా మమ్మీ ఇలా చేస్తుండే, మా డాడీ ఇలా చేస్తుండే అని కొన్ని కొన్ని మెమోరీస్ ఉంటాయి కదా, అవైతే చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అందుకోసం మీకు ఎంత బిజీగా ఉన్నా పర్లేదు, కొంచెం టైం అయినా మీ పిల్లల కోసం కేటాయించండి. స్నాక్స్ అయితే చేసేసాను, ఇంక ఇంట్లో పని ఉంది, ఇంట్లో పని చేసుకోవాలి. చిన్నప్పుడైతే అమ్మకు సాయం చేయమంటే ఒక్క పని చేసేటోళ్ళం కాదు. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం ప్రతి ఒక్క పని మనమే చేయాలి. ఇంట్లో బాసన్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇంట్లో వాళ్ళందరి పనులు చూసుకోవడం, ఇవంతా ఓపిక మనకి ఎట్లా వస్తుందో నాకైతే అర్థం కాలేదు. చిన్నప్పుడు అమ్మ చెప్పిన పని కొంచెం పని అయినా సరే అది మనకు పెద్దగా అనిపిస్తుండే. కానీ ఇప్పుడు ఎంత పెద్ద పని ఉన్నా కానీ చిటికలో చేసేస్తాం కదా. అందుకే అంటారు కాలం అందరికీ అన్నీ నేర్పిస్తుందని. నా లైఫ్లో ఇది లేదు అది లేదు, వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అనుకోవడం బంద్ చేసి మనకున్న దాంట్లోనే హ్యాపీగా బతకడం నేర్చుకుంటే లైఫ్ అంతా బాగుంటుంది. మా పిల్లల ఫ్రెండ్స్ అయితే వచ్చేసిరు. వీళ్ళు కూడా కొన్ని స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా అందరు కలిసి ఆడుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఆ రోజు చల్లబడింది కాబట్టి 3 o'clock బయట అయితే ఆడుకోవడానికి వెళ్తున్నారు. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ చేయండి అని చెప్తున్నారు మీకైతే. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నది చిన్న జీవితం, దాంట్లో
ఏమీ లేదు అని కాకుండా ఎవ్వరు వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళని ఉండలేకపోయాను అని కాకుండా మనకంటే తక్కువ స్థాయిలో బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్.